ఈ ఐపీఎల్లో స్ట్రాంగెస్ట్ టీం ఏదో కనుక్కోవాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఎందుకంటే నిన్నటితో ప్రతి ఒక్క ఐపీఎల్ టీం వాళ్ళ ఫస్ట్ గేమ్ ఆడేశారు. సో టు ఫైండ్ అవుట్ ద బెస్ట్ టీమ్ ఫస్ట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూపిస్తా. స్టార్టింగ్ 15 years ఆఫ్ ఐపీఎల్లో 200+ స్కోర్స్ 15 టైమ్సే చేజ్ అయింది. లాస్ట్ 3 yearsలో 25 times 200+ స్కోర్స్ చేజ్ అయినాయి. దీనికి కారణం ఐపీఎల్లో వచ్చిన కొత్త రూల్ ఇంపాక్ట్ ప్లేయర్. సో దీన్ని బట్టి ఇంపాక్ట్ ప్లేయర్ అంటే బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడితే మ్యాచ్లు గెలిచిపోతారా? నో. ఇక్కడే వచ్చింది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. లాస్ట్ 3 IPLs ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన తర్వాత గెలిచింది సిఎస్కే, కేకేఆర్ ఇంకా ఆర్సీబీ. వీళ్ళు ఎందుకు గెలిచారు తెలుసా? వీళ్ళ టీంలో బ్యాలెన్స్ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసిన బ్యాటింగ్లో హైయెస్ట్ రన్ రేట్తో కొడతామే కాదు, బౌలింగ్లో కూడా వాళ్ళ ఎకానమీ మెయింటైన్ చేస్తున్నారు. దట్ హ్యాస్ బీన్ ద సీక్రెట్. ఫర్ ఇన్స్టెన్స్ సిఎస్కే రాయుడుని ఇంకా పతిరానాని బ్యాలెన్స్గా సూపర్గా యూజ్ చేశారు. చూడండి, టాప్ 3 పొజిషన్స్లో ఉన్న 2023లో ఐపీఎల్ గెలిచినప్పుడు వాళ్ళు బ్యాటింగ్లో హైయెస్ట్ రన్ రేట్లో, బౌలింగ్లో లోయెస్ట్ ఎకానమీలో. అదే సేమ్ థింగ్ నెక్స్ట్ ఇయర్ కేకేఆర్ ఫాలో అయ్యారు. వరుణ్ చక్రవర్తిని ఇంపాక్ట్ ప్లేయర్ కింద యూజ్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీ పడికల్ ఇంకా సుయాష్ శర్మని అట్లా ఇంపాక్ట్ ప్లేయర్ కింద యూజ్ చేశారు. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ బ్యాటింగ్, మంచి బౌలర్ని కూడా యూజ్ చేయాలి. ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేసిన టీమ్సే ఐపీఎల్ గెలిచారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఐపీఎల్ కూడా చూడండి, ఆర్సీబీ ఎంత తెలివిగా అగేన్స్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ అప్పుడు పడికల్ ఇంకా జేకబ్ డఫీని యూజ్ చేశారు. ఇద్దరు పర్ఫార్మెన్స్ చేశారు. ఎందుకు నిన్న మ్యాచ్ చూడండి, ఎట్లయితే సమీర్ రిజ్వీని ఢిల్లీ క్యాపిటల్స్ యూజ్ చేశారో మ్యాచ్ గెలిచారు. సో తెలివిగా ఇంపాక్ట్ ప్లేయర్ని బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లో కూడా బ్యాలెన్స్డ్ టీం అయితే ఉంది కదా, వాళ్ళు లాస్ట్ 3 IPLs గెలుస్తున్నారు ఆఫ్టర్ ద ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. పాయింట్ టు బి నోటెడ్. అండ్ నౌ లెట్స్ ఫైండ్ అవుట్ విచ్ టీమ్ ఈస్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్. ఒక టీం చెప్పడం కష్టము, నా ప్రకారం 3 టీంలు ఉన్నాయి. నెంబర్ 1 ఆర్సీబీ, నెంబర్ 2 ముంబై ఇండియన్స్ అండ్ నెంబర్ 3 పంజాబ్ కింగ్స్. ఇది నా చాయిసెస్. మరి మీకేమనిపిస్తుంది? తెలివైన టీం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని ఎవరు మంచి యూజ్ చేస్తున్నారు అండ్ బ్యాటింగ్ బౌలింగ్లో బ్యాలెన్స్డ్ టీమ్ ఐపీఎల్ మీకేమనిపిస్తుంది? కింద కమెంట్ చేయండి.